గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామినేషన్ కన్సర్నింగ్ ఎగ్జామినేషన్ పేపర్ 16 అనేది చెప్పబోతున్నాను. ప్లీజ్ గో త్రూ ఆల్ 15 పేపర్స్ విచ్ హ్యావ్ బీన్ డిస్కస్డ్. లెట్ us see exactly what GK questions are there. And I request, if you have any kind of queries, please message me on my WhatsApp number, that is 7667300252. మీకు మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఐ విల్ సెండ్ వాట్ ఎవర్ ద PDFs like whatever 2100 questions I had made, I will send it to you by WhatsApp. So let us see exactly what has been given. దీంట్లో మనము ఫస్ట్ చూసినట్లయితే వేర్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది అంటే, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది లక్నోలో మనం చూడొచ్చు అనమాట. లక్నోలో ఇన్స్టిట్యూట్ అనేది ఉత్తరప్రదేశ్ యొక్క క్యాపిటల్ సిటీ లక్నో. అక్కడ మనము ఈ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనం చూడొచ్చు. విచ్ ఇస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా అంటే, నేషనల్ హైవే 7 అనేది ఇండియాలో అతి పెద్దదని మనం తెలుసుకోవచ్చు. విచ్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు అచీవ్ 100% లిటరసీ అంటే, 100% లిటరసీ అనేది కేరళలో మనము చూడొచ్చు. అక్కడ ఉమెన్ రేట్ కూడా కంపేర్ టు మెన్స్ అనేది ఎక్కువగా మనము కేరళలోనే చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే, విచ్ ఇస్ ద మోస్ట్ కల్టివేటెడ్ క్రాప్ ఇన్ ఇండియా అంటే, ఇక్కడ మోస్ట్ కల్టివేటెడ్ క్రాప్ ఇండియాలో రైస్ అనే మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా నెక్స్ట్, వేర్ సన్ రైజ్ ఫస్ట్ ఇన్ ఇండియా అంటే, సూర్యుడు ఎక్కడ మొట్టమొదటిసారిగా రైజ్ అవుతాడు అంటే, అరుణాచల్ ప్రదేశ్లో మనము సూర్యుడిని ఎక్కడ మెయిన్ అంటే అరుణాచల్ ప్రదేశ్లో డాంగ్ అనే ప్లేస్ అనమాట. అదే నువ్వు వరల్డ్లో అయితే జపాన్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ రైజింగ్స్ అని చెప్పుకోవచ్చు. మన ఇండియాలో మాత్రం అరుణాచల్ ప్రదేశ్ ప్లేస్ ఏంట్రా అంటే డాంగ్, DONG డాంగ్ అనే ఏరియాలో మొట్టమొదట రైజ్ అనేది సన్ రైజ్ అనేది పాయింట్ చూడొచ్చు. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ అండ్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ఇన్ ద ఒలింపిక్ గేమ్స్ అంటే, మొట్టమొదటి ఇండియన్ ఎవరికి ఈ విధంగా గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది ఒలింపిక్స్లో అంటే, అభినవ్ బింద్రా అనే షూటర్ ఎన్ని సంవత్సరాల తర్వాత మనకి ఫస్ట్ గోల్డ్ మెడల్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. అలా తీసుకొచ్చిన తర్వాత ఆ గోల్డ్ మెడల్ ఎప్పుడైతే ఆ గోల్డ్ మెడల్ తీసుకునేటప్పుడు నేషనల్ అంతం అనేది పాడతారనమాట. మన ఇండియా నేషనల్ అంతం అనేది అది ఒక గోల్డెన్ మూమెంట్స్ అని చెప్పుకోవచ్చు. అలాంటి అచీవ్మెంట్ అనేది ఎన్ని సంవత్సరాలు మనకు పట్టింది తీయడానికి. హూ రోడ్ ద బుక్ కన్యాశుల్కం అనే పుస్తకాన్ని గురజాడ అప్పారావు అనే అతను ఈ పుస్తకాన్ని, చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది, ఈ పుస్తకాన్ని గురజాడ అప్పారావు రాయడం జరిగిందనమాట. వందే మాతరం సాంగ్ ఎవరు రాశారంటే, బంకిం చంద్ర చటోపాధ్యాయ లేదా చటర్జీ అనే అతను వందే మాతరం నేషనల్ సాంగ్ని రాయడం జరిగింది. నేషనల్ అంథమ్ అంటే మనకి జనగణమన అని చెప్పుకోవచ్చు. రవీంద్రనాథ్ ఠాగూర్ మనం గుర్తుంచుకోవాలి, గీతాంజలి నుంచి తీసుకోవడం జరిగింది. వేర్ ఈజ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్ అంటే, వెనిజులా వాటర్ ఫాల్స్ అనేది హైయెస్ట్ వాటర్ ఫాల్గా మనం గుర్తుంచుకోవాలి. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ బై పాపులేషన్ అంటే, స్మాలెస్ట్ కంట్రీ ఏంట్రా అంటే బై పాపులేషన్ వాటికన్ సిటీ అనమాట. ఇది పాపులేషన్ వైడ్ చూసినట్లయితే వాటికన్ సిటీ అనేది స్మాలెస్ట్. ద బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఏంట్రా అంటే, సెల్ డెఫినేషన్ ఏంటంటే, దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజంగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, ద కార్బన్ మోనాక్సైడ్ పాయిజనస్ కెన్ బి క్యూర్డ్ బై ఎక్స్పోజింగ్ ద అఫెక్టెడ్ పర్సన్ టు ఫ్రెష్ ఆక్సిజన్. ఈ విధంగా కార్బన్ మోనాక్సైడ్ అనేది పాయిజన్ ఏ విధంగా మనము క్యూర్ చేయొచ్చు అంటే, అఫెక్టెడ్ పర్సన్ని ఆక్సిజన్ ఇచ్చి బాగా ఈ విధంగా తనని ఆ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురావచ్చు అనమాట. అంటే అతనికి ఎక్కువగా ఆక్సిజన్ కంటెంట్ అనేది ఇవ్వాలి. గ్రోయింగ్ మోర్ దాన్ 1 క్రాప్ అనే పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్ నోన్ యాజ్ అంటే మనం ఒకసారి ఒక పంట పెట్టిన తర్వాత దాని తర్వాత ఇంకొక పంట అనేది పెడతాం అనమాట. అదే పంటే పెట్టము. సో అదే పంటే పెట్టకుండా ఇంకొక పంట అట్లా చేంజ్ చేస్తూ పెట్టడాన్ని మల్టిపుల్ క్రాపింగ్ అంటారు. మల్టిపుల్ అంటే వేరియస్ అనమాట, క్రాపింగ్ అని చెప్పుకోవచ్చు. ద ఇమ్యునైజేషన్ ఈజ్ ఎ ఫినామినాన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యాంటీబాడీస్ బై యూజింగ్ ఇన్యాక్టివ్ యాంటీజెన్స్ అనమాట. ఈ ఇమ్యునైజేషన్ అనేది ఒక ఫినామినాన్ అని చెప్పుకోవచ్చు. ఫార్మేషన్ ఆఫ్ యాంటీబాడీస్ బై యూజింగ్ ఇన్యాక్టివ్ యాంటీజెన్స్గా మనం గుర్తుంచుకోవాలి. సో ఆ విధంగా మనము ఇమ్యునైజేషన్ అనేది చూడొచ్చు. ఇది ఒక ఫినామినాన్ అనమాట. బై ఫార్మింగ్ ద యాంటీబాడీస్ బై యూజింగ్ ఇన్యాక్టివ్ యాంటీజెన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మోనోజెనెటిక్ పారాసైట్ అంటే, ఆస్కారిస్ అంటారనమాట. ఇది మోనోజెనెటిక్ పారాసైట్గా మనం గుర్తుంచుకోవాలి. దాన్ని ఏమంటారంటే ఆస్కారిస్ అంటారు. అదేవిధంగా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాసిడ్స్ ఈజ్ సింథసైజ్డ్ ఇన్ హ్యూమన్ స్టమక్ అంటే, ఇక్కడ ఏ యాసిడ్ ఈ విధంగా సింథసైజ్ చేయొచ్చు. మనకి స్టమక్ యాసిడ్లో మనకి సింథసైజ్డ్ ఇన్ హ్యూమన్ స్టమక్ అని మనం తెలుసుకోవచ్చు. సో ఆ యాసిడ్ అనేది మనము ఉంటుంది, దాంట్లో HCl అని చెప్పుకోవచ్చు, లేదా స్టమక్ యాసిడ్ అనేది ఉంటుంది.
సో ఇక్కడ ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కటి క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైలేరియా ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై క్యూలెక్స్ మస్కిటో. ఈ ఫైలేరియా అనేది ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుందంటే క్యూలెక్స్ మస్కిటో నుంచి ఈ ఫైలేరియా అనేది ట్రాన్స్మిట్ అవుతుందని చెప్పుకోవచ్చు. కామనెస్ట్ మ్యామల్ ఏంట్రా అంటే మనకి కామన్గా ఉండే మ్యామల్ మనమే అనమాట, మనుషులం, మ్యాన్ అని చెప్పుకోవచ్చు, హ్యూమన్. గ్రీన్ మాన్యూర్ అనేది ఏ విధంగా మనకు రావడం జరుగుతుంది అంటే డీకంపోజింగ్ గ్రీన్ లెగ్యూమ్ ప్లాంట్స్. ఏవైతే గ్రీన్ లెగ్యూమ్ ప్లాంట్స్ ఉన్నాయో వాటి డీకంపోజ్ చేసి మనకి గ్రీన్ మాన్యూర్ అనేది తయారు చేయొచ్చు అనమాట. అదేవిధంగా స్ప్లీన్ ఈజ్ నాట్ అన్ ఎండోక్రైన్ గ్లాండ్ ఎక్సెప్ట్ పిట్యూటరీ, థైరాయిడ్ అండ్ అడ్రినల్ అనమాట. ఇక్కడ పిట్యూటరీ మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్, థైరాయిడ్ లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్స్ ఇవన్నీ ఏంటంటే మనకి ఒక ఎండోక్రైన్ గ్లాండ్స్ అని చెప్పుకోవచ్చు, కానీ స్ప్లీన్ మాత్రం కాదు. ద పొల్యూటెంట్స్ విచ్ మూవ్ డౌన్వర్డ్స్ విత్ పర్కులేటింగ్ గ్రౌండ్ వాటర్ ఆర్ అంటే ఇక్కడ లీషైడ్స్ అనేది ఏంటంటే ఇవి ఒక పొల్యూటెంట్స్ అనమాట. అవి డౌన్వర్డ్స్ మూవ్ అవుతాయి, ఈ విధంగా గ్రౌండ్ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట లీషైడ్స్ అనేది. ఇవి చాలా డేంజరస్ అని మనం తెలుసుకోవచ్చు. లంగ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద లూరల్ క్యావిటీ అంటారు. ఈ లూరల్ క్యావిటీలో లంగ్స్ అనేది ఈ విధంగా లొకేట్ అయింటాయని మనం తెలుసుకోవచ్చు. ట్రాన్స్క్రిప్షన్ మీన్స్ అంటే సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ అని మనం తెలుసుకోవచ్చు. ఈ ట్రాన్స్క్రిప్షన్లో ఏమవుతుందంటే డిఎన్ఏ సింథసైజ్ అవుతుందని మనం గుర్తుంచుకోండి. ప్రాన్ హార్ట్ క్యారీస్ అంటే ఆక్సిజనరేటెడ్ బ్లడ్. ఈ ప్రాన్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రాన్ హార్ట్ అనేది, ప్రాన్స్ అంటే ప్రాన్స్ తినే ప్రాన్స్ కాదు, ప్రాన్ హార్ట్ క్యారీస్ అంటే ఇక్కడ పల్మోనరీ ఆర్టరీస్ అనేది చూసినట్లయితే ఆక్సిజనరేటెడ్ బ్లడ్స్ అని మనం చూసుకోవచ్చు. ప్రాన్ హార్ట్ క్యారీస్ అంటే ఇక్కడ ఆ వెయిన్స్లో ఈ ఆక్సిజనరేటెడ్ బ్లడ్ అనేది క్యారీ అవుతుందని తెలుసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫాలోయింగ్ హ్యాస్ నో బ్లడ్ బట్ రెస్పైర్స్ అనమాట. దీంట్లో బ్లడ్ అనేది ఉండదు కానీ అది రెస్పిరేషన్ అనేది తీసుకుంటుంది. ఏంట్రా అంటే బైసెక్షువల్ ఆర్గానిజం, దట్ ఈజ్ హైడ్రా అని మనం తెలుసుకోవచ్చు అనమాట. వాటర్ అనేది న్యూట్రల్ అని మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా డైమండ్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనమాట. డైమండ్ అనేది ఏంట్రా అంటే ఇది ఒక బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లేదా ఇన్సులేటర్ అని చెప్పుకోవచ్చు. గ్రాఫైట్ అయితే కండక్టర్ అనమాట. అసిటిక్ యాసిడ్ అనేది ఒక వీక్ యాసిడ్, ఇట్ ఈజ్ లెస్ అయనైజ్డ్ అనమాట. ఇది వీక్ యాసిడ్ మరియు లెస్ అయనైజ్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. అసిటిక్ యాసిడ్ని CH3COOH అంటారు. అర్జెంటైన్ని ఇదొక ఓర్ అనమాట. దేని యొక్క ఓర్ అంటే సిల్వర్ యొక్క ఓర్ అని మనం తెలుసుకోవచ్చు. ద కెమికల్ నేమ్ ఆఫ్ పిక్రిక్ యాసిడ్ ఏంట్రా అంటే 2,4,6 ట్రైనైట్రోఫినాల్నే ఈ విధంగా పిక్రిక్ యాసిడ్ అంటారు. దాన్ని ఏంట్రా అంటే 2,4,6 ట్రైనైట్రోఫినాల్ అనమాట. ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆటమ్ డిపెండ్స్ ఆన్ అటామిక్ నంబర్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ కెమికల్ ప్రాపర్టీస్ యొక్క ఆటమ్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనే ఆటమ్ చూసినట్లయితే దేని మీద ఆధారపడి ఉంటుందంటే అటామిక్ నంబర్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ద కెమికల్ నేమ్ ఆఫ్ వాషింగ్ సోడా ఏంట్రా అంటే సోడియం కార్బోనేట్ అని మనం తెలుసుకోవచ్చు. వాషింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ అనమాట. అదే మారిజువానా డ్రగ్ అనేది ఒక సెడేటివ్ డ్రగ్గా మనము చెప్పుకోవచ్చు. ఈ డ్రగ్స్ మనము కొన్ని ప్లాంట్స్ ఉంటాయన్నమాట, పాపీ ప్లాంట్స్ అనేటివి ఉంటాయి. వాటి నుంచి ఈ విధంగా డ్రగ్స్ అనేది ఓపియము ఇలాంటివన్నీ తీసుకోవచ్చు అనమాట, మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అనమాట. ఇవి ఒక సెడేటివ్ అనమాట, మర్చిపోతాడు మనిషి అలాంటి డ్రగ్ అనమాట. కోల్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ కంప్రెస్డ్ అండ్ హార్డెండ్ బయోమాస్. కోల్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే కంప్రెస్డ్ మరియు హార్డెండ్ బయోమాస్ నుంచి ఈ కోల్ అనేది ఫామ్ అవుతుందని తెలుసుకోవచ్చు. ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కోల్ చూసినట్లయితే మనము ఆంథ్రసైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్సమ్ సాల్ట్ అనేది ఒక పర్గేటివ్గా మనం యూజ్ చేయొచ్చు. ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది ఎలా అంటే యాజ్ ఏ పర్గేటివ్గా మనము యూజ్ చేయడం జరుగుతుంది. టియర్ గ్యాస్ అనేది పోలీసులు యూజ్ చేస్తారు. ఎప్పుడైతే ఎక్కువ గుంపులుగా మాబ్ ఉంటారో వాళ్ళని డిస్పర్స్ చేయడానికి టియర్ గ్యాస్ అనేది యూజ్ చేస్తారో అది యూజ్ చేయడం వల్ల కళ్ళల్లో మంటలు అనేది రావడం జరుగుతుందన్నమాట. సో క్లోరిన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఈ టియర్ గ్యాస్ అనేది వదలడం జరుగుతుంది. కమర్షియల్ వ్యాజలిన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ పెట్రోలియం. ఈ కమర్షియల్ వ్యాజలిన్ అనేది ఎక్కడి నుంచి డిరైవ్ చేయడం జరుగుతుందంటే పెట్రోలియం నుంచి డిరైవ్ చేయడం జరుగుతుందన్నమాట. డొమెస్టిక్ కుకింగ్ గ్యాస్ కన్సిస్ట్ మోస్ట్లీ ఆఫ్ లిక్విఫైడ్ బ్యూటేన్ అండ్ ఐసోబ్యూటేన్. ఈ డొమెస్టిక్ కుకింగ్ గ్యాస్లో ఎక్కువగా లిక్విఫైడ్ ఏముంటుందిరా అంటే బ్యూటేన్ ఉంటుంది లేదా ఐసోబ్యూటేన్ అనేది మనం చూడొచ్చు అనమాట. గెలాటిన్ అనేది ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఐస్ క్రీమ్స్ అనమాట. ఈ గెలాటిన్ అనేది ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తయారీలో యూజ్ చేస్తారు. ఇన్ ఆర్డర్ టు స్టెబిలైజ్ ద కొలాయిడ్ అండ్ ప్రివెంట్ క్రిస్టలైజేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి గెలాటిన్ అనేది ఐస్ క్రీమ్లో యూజ్ చేసి వీటి ఏం చేస్తారంటే స్టెబిలైజ్ ద కొలాయిడ్ అండ్ ప్రివెంట్ క్రిస్టలైజేషన్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సో గెలాటిన్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఐస్ క్రీమ్లో. ద మెటీరియల్ యూజ్డ్ ఇన్ సోలార్ సెల్స్ అంటే మనం సోలార్ సెల్స్లో ఏ మెటీరియల్ యూజ్ చేస్తారంటే సిలికాన్ అనేది యూజ్ చేస్తారని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి వచ్చినామంటే ద సమ్ ఆఫ్ ఫస్ట్ 45 న్యాచురల్ నంబర్స్ అన్నాడు. మనకి న్యాచురల్ నంబర్స్ ఫస్ట్ తెలియాలి.
1 నుంచి 45 వరకు కంటిన్యూస్ నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఒకవేళ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ రాయాల్సి ఉంటుంది. అక్కడ మనకి ఫార్ములా అనేది తెలుసు, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్కి n ఇంటూ n+1/2. ఇక్కడ n అనేది 45 ఇచ్చాడు కాబట్టి ఆ n ప్లేస్లో 45 వాల్యూ పెట్టినామంటే మనకి 45 × 46 దట్ ఈస్ 1035 అనేది ఆన్సర్ రావడం జరుగుతుందన్నమాట. ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ అనేది చూసినట్లయితే 3:4 అనమాట. దాని HCF అనేది 4 అనమాట. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్స్ మనము 3x 4x అనుకుంటే 3 నాళ్ళ 12 4 నాళ్ళ 16 అనమాట. సో 12 and 16 అనేది నెంబర్స్ అయితే LCM కనుక్కోవాలంటే మనకి 48 అని మనం ఈజీగా LCM కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే 2 నంబర్స్ 3:5 రేషియోలో ఉంటే 9 అనేది సబ్స్ట్రాక్ట్ కావడం వల్ల అది కొత్త రేషియో అనేది 12 and 23 అయిపోయిందనమాట. అంటే ఇక్కడ 12 × 23కి మధ్యలో 19 గ్యాప్ ఉంది. ఇక్కడ మనకి గ్యాప్ ఎంత ఉందిరా అంటే 19 గ్యాప్ ఉందన్నమాట. 11 గ్యాప్ అనేది ఉంది. అక్కడ 2 గ్యాప్ అనేది ఉంది. ఇక్కడ 11 ఆ పైన ఇంటూ చేసి ఆ పైన 2ని కింద 2 తోటి మల్టిప్లికేషన్ చేస్తే ఈజీగా ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్స్ అండ్ 11 3s 33, 11 5s 55 కొత్త రేషియోస్ అనేది 12 2s 24, 23 2s 46 అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా 55 నుంచి 46 తగ్గింది, 33 నుంచి 24 తగ్గింది, అంటే 9 తగ్గింది. కాబట్టి వాడు ఇచ్చిన నెంబర్ కూడా మనం చూసినట్లయితే 9 తగ్గింది అనమాట. సో దాన్ని బట్టి స్మాలెస్ట్ నెంబర్ ఏదిరా అంటే ఇక్కడ తగ్గిన తర్వాత అయితే 40, ఇక్కడ 24 అని చెప్పొచ్చు, తగ్గినకు ముందు అంటే 33 అని చెప్పుకోవచ్చు. సో ద స్మాలెస్ట్ నెంబర్ ఏంట్రా అంటే ఆఫ్టర్ అని ఇలేదు కాబట్టి ఇక్కడ స్మాలెస్ట్ నెంబరు 33 అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ డిడక్షన్ అంటే 24 అని రాయాల్సి ఉంటుందన్నమాట. If 15% of 40 is greater than 25% of a number by 2 అనమాట. ఇక్కడ 15% ఆఫ్ 40 అనేది ఎంత, ఇది గ్రేటర్ అనమాట. ఎంత గ్రేటరు? 2 గ్రేటర్. అయితే 25% ఆఫ్ ఏ నెంబర్ అంటే x అనుకోవచ్చు, ఈక్వల్ టు 2 అనుకుంటే దాని ప్రకారం మనం చేస్తే x = 16 అనే నెంబర్ రావడం జరుగుతుంది. వాడు అడిగింటే దాని నెంబరే కాబట్టి ఇక్కడ 15% అంటే 15 / 100 ఆఫ్ అంటే ఇంటూ 40 - 25 / 100 ఆఫ్ x అనమాట. సో ఆ విధంగా x = 16 అనేది మనం చేసుకోవచ్చు. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ పెన్సిల్ అనేది 12 పెన్సిల్స్ అనేది ఎంతకు సమానం అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 పెన్సిల్ అనమాట. అప్పుడు CP/SP అనేది 8/12 అవుతుంది. ఈజీగా మనము సెల్లింగ్ ప్రైస్ అనేది పెద్దగా ఉంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్ కాబట్టి ప్రాఫిట్ అనమాట. ఎంత ప్రాఫిట్ అంటే 4 ప్రాఫిట్. ఎంతమంది అంటే కాస్ట్ ప్రైస్ ఎంతరా అంటే 8 అనమాట. 4 / 8 × 100 అంటే 50% ప్రాఫిట్ వచ్చిందని మనం తెలుసుకోవచ్చు బై లుకింగ్ అట్ దిస్. నెక్స్ట్ వీ హ్యావ్ ద ఫిజిక్స్. వీటి ప్రకారం మనం చూసినట్లయితే ద డీజిల్ ఇంజన్ ఇగ్నిషన్ టేక్స్ ప్లేస్ బై, మన డీజిల్ ఇంజన్లో ఇగ్నిషన్ ఏ విధంగా అనేది జరుగుతుందంటే అది కంప్రెషన్ పద్ధతి ద్వారా డీజిల్ ఇంజన్లో ఇగ్నిషన్ అనేది జరుగుతుందన్నమాట. అది కంపల్సరీ గుర్తుంచుకోండి. ఇగ్నిషన్ అనేది ఈ కంప్రెషన్ ద్వారానే జరుగుతుందన్నమాట. రైనింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కండెన్సేషన్. ఇక్కడ రైనింగ్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుందంటే ఇప్పుడు ఏ విధంగా అయితే వాటర్ బాయిల్ అవుతాయో అదేవిధంగా ఈ బాయిల్ అయిన వేపరు వాటర్ అనేది కావడాన్ని కండెన్సేషన్ అంటారు. ఆ కండెన్సేషన్ పద్ధతి ద్వారానే ఈ విధంగా రైనింగ్ అనేది పాసిబుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ టు ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏంట్రా అంటే మ్యాగ్నిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాగ్నిఫికేషన్కి ఫార్ములానే ద రేషియో డివైడెడ్ అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని మనం గుర్తుంచుకోవాలి. దాన్నే మ్యాగ్నిఫికేషన్ అంటారు. అంతేకాకుండా ద ప్లేస్ వేర్ ద యాంగిల్ ఆఫ్ డిప్ 90 degrees ఆర్ నోన్ యాజ్ అంటే జియోగ్రఫికల్ పోల్స్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. ఇక్కడ జియోగ్రఫికల్ పోల్స్ ఆఫ్ ఎర్త్ అనేది అక్కడ మనకి 90 degrees అనేది ఉంటుంది. నార్త్ అండ్ సౌత్ పోల్ దగ్గర మనము అయస్కాంతాన్ని తీసుకెళ్ళినట్లయితే వాటి యొక్క యాంగిల్ ఆఫ్ డిప్ అనేది 90 degrees. ఆ అయస్కాంతము సింపుల్ పెన్ మనం మామూలుగా సస్పెండ్ చేసినామంటే ఆ బార్ మ్యాగ్నెట్ని అది వర్టికల్గా ఇలా నిలబడుతుంది అనమాట. అంటే అక్కడ ఎంత అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది, అక్కడ ఎక్కువగా మ్యాగ్నెట్ అనేది అట్రాక్ట్ కాబడుతుంది అనమాట. అప్పుడు మనము 90 degrees డిప్ అనేది చూడొచ్చు. ద స్విచ్చెస్ ఆర్ జాయింట్ ఇన్ డొమెస్టిక్ వైర్స్. మనము ఇండ్లలో డొమెస్టిక్ వైర్స్ మనం యూజ్ చేస్తాం కదా, అవన్నీ ఎలా జాయిన్ చేస్తారంటే మామూలుగా ప్యారలల్లో జాయిన్ చేస్తారు. సిరీస్లో అంటే కార్ బ్యాటరీస్లో మనం చూడొచ్చు. ఇక్కడ ఆ స్విచ్చెస్ అనేది డొమెస్టిక్ వైర్స్లో ఆ వైర్స్ మనం సాకెట్ ఉంటుంది కదా, ఆ సాకెట్లో లైవ్ మరియు అండ్ ఎర్త్ వైర్ అనేది ఆ విధంగా యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. లైవ్ అండ్ ఎర్త్ వైర్, న్యూట్రల్ వైర్ అనేది డిఫరెంట్ ఉంటాయి. సో లైవ్ ఉండేది, ఎర్త్ వైర్ ఉండేది, న్యూట్రల్ ఉండేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ న్యూట్రల్ అనేది పైన ఉంటుంది, మిగతా లైవ్ అండ్ ఎర్త్ వైర్ అని మనం తెలుసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూరీస్
feel free to call on my mobile number 766730 I hope all these question papers మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ టెల్ మీ. మీకు ఇది ఫాస్ట్ అనిపించవచ్చు మ్యాథమెటిక్స్ అనేది, యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దట్ బై పాజింగ్ ఇట్. దెర్ ఇస్ నో బిగ్ డీల్ ఇన్ దాట్. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ మేకింగ్ మ్యాక్సిమమ్ క్వశ్చన్ పేపర్స్ ఇన్ లెస్ టైమ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ తమ్ముడు, ఇలా అప్లోడ్ చేయాలంటే చాలా డేటా అవసరం అవుతుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అప్లోడ్ ఆల్ దీస్ థింగ్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టేకింగ్ ఎ మ్యాక్సిమమ్ fast way of giving you maximum information anamata. So if you feel that I had done a good job, please comment me, at least like it and share it to maximum people. Thank you guys, have a good day, have a great life.